మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి షాక్ ఇచ్చింది బలూచిస్తాన్. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అటాక్ల మీద అటాక్లు చేస్తోంది. మరి ముఖ్యంగా 2 రోజుల వ్యవధిలోని మొన్న చూసాం మనం 2 రోజుల వ్యవధిలోని ఇప్పుడు మరొక అటాక్ దిగింది. మొన్న చూసాం నలుగురికి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కీలకమైన అధికారులను లేపేశామంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసి రోజుల వ్యవధిలోని ఇంకొక అప్డేట్నిచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈసారి 12 మంది పాకిస్తాన్ సైనికులని మట్టుబెట్టామంటూ చెప్పుకొచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈసారి నుష్కి, కిలాత్, మస్తుంగ్, క్వెటాలో దాడులు జరిపామంటూ చెప్పుకొచ్చింది. పాక్ సైనికులు మృతి చెందారంటూ చెప్పుకొచ్చింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయంటూ కూడా ప్రకటించింది. లేఖ విడుదల చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. నుష్కీలో పాక్ ఆర్మీ వాహనంపై ఐఈడీ అటాక్ చేశామంటూ చెప్పుకొచ్చింది. ఈ దాడిలో 9 మంది పాక్ సైనికులు హతమైనట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఇక కలాత్లోని మాంగోచర్లలో జరిపిన దాడిలో 3 మరణించినట్టుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన ప్రకటనలో చెప్పుకొచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ ప్రకటన చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు.